హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోని ఒక ఇండికా కార్ తరక ఆల్టర్నేటర్ పనిచేయటం లేదని చెప్పేసి ఈరోజు దాన్ని రిపేర్ చేస్తున్నాము. సో ఈరోజు రిపేర్ చేస్తుంది నా దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చిన చంద్రశేఖర్ అనే అబ్బాయి ఫ్రమ్ కొవ్వూర్. సో ఆల్టర్నేటర్ గురించి తనకి థియరీ పార్ట్ అయితే అయిపోయింది. సో ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ఈ ఆల్టర్నేటర్ ఒకటి మనం తీసుకొచ్చి దానికి రిపేర్ చేయడానికి నేర్పిస్తున్నాను. సో ఆల్టర్నేటర్ అన్నది ఇంజన్కి ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉన్న కార్లో ఉన్న ప్రతి ఎలక్ట్రికల్ లోడ్ని మీట్ అయ్యేది ఆల్టర్నేటరే. సో బ్యాటరీ ఉన్నా సరే బ్యాటరీ ఓన్లీ స్టార్ట్ చేసినప్పుడు తప్ప మిగతా టైమ్స్లోని ఒకసారి వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి బండిలోకి కావాల్సిన ప్రతి ఎలక్ట్రికల్ లోడ్కి కాంపెన్సేట్ చేసేది ఆల్టర్నేటర్. బ్యాటరీ చేయదు. బ్యాటరీ ఎప్పుడు చేస్తుంది అంటే కొందరు కార్లోనే ఎక్స్ట్రా వూఫర్స్ అని ఇంకేవో ఎక్స్ట్రా లోడ్స్ పెట్టుకుంటారు. ఎక్స్ట్రాలు వాటికి సప్లై చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రెడ్ లైట్ దగ్గర ఆగి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఐడియల్లో ఉంటుంది కదా. ఆ టైంలో కానీ మనం ఏసీ ఆన్ చేసుకొని వూఫర్స్ చేసుకొని మ్యూజిక్ సిస్టమ్ పెద్ద సౌండ్ పెట్టుకొని ఇంకేవో హెడ్లైట్లు నైట్ అయితే హెడ్లైట్లు ఆన్ చేసుకొని, వర్షం పడుతుంటే రైనీ సీజన్లోని వైపర్స్ ఆన్ చేసుకొని, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఐడిల్ స్పీడ్కి ఆల్టర్నేటర్ సప్లై చేస్తున్న కరెంటు బండిలోని వాడుకకి సరిపోదు. అప్పుడు ఆల్టర్నేటర్ ఇవ్వగా ఇంకా కొంచెం అవసరమైన దాన్ని బ్యాటరీ సప్లై చేస్తుంది. అట్లాంటి ఇన్స్టెన్సెస్లో తప్ప మిగతాదంతా ఆల్టర్నేటర్ వన్స్ కార్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్టర్నేటరే మొత్తం ఎలక్ట్రికల్ లోడ్ అంతా తీసుకుంటుంది. సో అట్లాంటి ఆల్టర్నేటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఎలక్ట్రీషియన్స్కి ఓల్డ్ మోడల్ ఎలక్ట్రీషియన్స్ అంటే ఆల్టర్నేటర్, సెల్ఫ్ మోటరు, హెడ్లైట్ వైరింగ్లు ఇవే చేస్తారు. ఇప్పుడు BS6 వచ్చేసిన తర్వాత, BS6 అని కాదు కానీ ఎప్పటి నుంచో BS4 నుంచి కార్స్కి అయితే BS6లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ నేర్చుకోవాలంటే డెఫినెట్గా ఎలక్ట్రికల్ కోర్స్ చేయడం అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఈ బండికి ఈ రెగ్యులేటర్ కానీ మనం మార్చిస్తే ఈ ఆల్టర్నేటర్కి ఉన్న ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. జనరల్గా రెగ్యులేటర్ పోయినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. సో బ్యాటరీ ఛార్జ్ అవ్వని కంప్లైంట్ తోటి ఈ వెహికల్ ఉంది. ఏంటైంది అంటే ఈ వర్షపు నీరు అంతా వర్షపు నీరు వెళ్ళిపోయి ఈ రెగ్యులేటర్ పాడైపోయింది. అందుకని చెప్పేసి ఈ రెగ్యులేటర్ కానీ మనం రీప్లేస్ చేయగలిగితే మళ్ళీ ఆల్టర్నేటర్ దానిపైన అది చేసుకోగలుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, లోపల టర్న్ చేస్తూ ఉంటే రోటర్ టర్న్ చేస్తూ ఉంటే మనకు కనిపిస్తున్నవి స్లిప్ రింగ్స్. సో ఆ స్లిప్ రింగ్స్ని క్లీనప్ చేయాలి. అలాగా ఆల్టర్నేటర్ కొంచెం వర్షంకి వాటర్కి తడిచి డర్ట్ అంతా పట్టింది కాబట్టి ఒక మారు అంతా తీసేసి దాన్ని ఫుల్ క్లీనప్ చేసేసి మళ్ళీ న్యూ రెగ్యులేటర్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ మనం డెలివరీ ఇచ్చేయచ్చు. సో రవి ఆటోమొబైల్స్లోని మేము ఎలక్ట్రికల్ కోర్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాము. మేము కార్ ఏసీ, కార్ ఎలక్ట్రికల్, కార్ మెకానికల్ అండ్ కార్ పెయింటింగ్ ఆఫర్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ 8985384993. మేము విజయనగరంలో లొకేట్ అయి ఉన్నాము, అరౌండ్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఎలక్ట్రికల్ కోర్స్ అనేది 3 months కోర్సు, ఏసీ కోర్స్ అనేది 15 days కోర్సు, మెకానికల్ అనేది 6 months, పెయింటింగ్ అన్నది మళ్ళీ నియర్లీ 3 months అలా పడుతుంది. ఇట్ డిపెండ్స్. సో నిజంగా ఎవరైనా ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. సో మా వర్క్షాప్లో అన్ని వర్క్స్ నేర్పిస్తూ ఉంటాం. అన్నీ నేనే చేస్తూ ఉంటాను, అన్నీ నేర్పిస్తూ ఉంటాను. సో జస్ట్ స్పీడప్ చేసేసాను, ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ క్లీనింగ్ ప్రాసెస్ ఇది. సో అందుకని స్పీడప్ చేసేసాను. సో ఆల్టర్నేటర్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ హౌసింగ్, రియర్ హౌసింగ్కి ఉన్న స్క్రూస్ ఏవైతే ఉంటాయో అవి తీసేస్తే ఫ్రంట్ అండ్ రియర్ హౌసింగ్ సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అయిన తర్వాత మనం కొంచెం ట్యాప్ చేసేసి తీసేయచ్చు. సో ఆల్టర్నేటర్లో మనకు ఉండేది ఒక రోటర్, ఒక స్టాటర్. రోటర్కి ఏమో స్లిప్ రింగ్స్ ఉంటాయి. ఆ స్లిప్ రింగ్స్ మీద రెగ్యులేటర్ బ్రషెస్ అటాచ్ అయి ఉంటాయి. ఆల్టర్నేటర్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్కి కావాల్సింది డైరెక్ట్ కరెంట్. సో అవి ప్రొడ్యూస్ చేసిన ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్ కింద మార్చడానికి లోపల ఒక డయోడ్ కిట్ ఉంటుంది. ఆ డయోడ్ కిట్ని దాన్ని రెక్టిఫైయర్ కిట్ అంటారు. ఆ రెక్టిఫైయర్ కిట్తో పాటు ఒక డయోడ్ ట్రయో అని ఇంకా చిన్న 3 డయోడ్స్ కూడా ఉంటాయి. అవి 1-way గేట్స్ అనమాట ఈ డయోడ్స్ అనేవి. సో రోటర్, స్టాటర్, స్లిప్ రింగ్స్, బేరింగ్స్, డయోడ్ కిట్ అండ్ డయోడ్ ట్రయో అలాంగ్ విత్ రెగ్యులేటర్. సో రెగ్యులేటర్ ఏమో బ్యాటరీ
ఎంత ఛార్జింగ్లో ఉంది, ఎంత ఛార్జింగ్ కావాలి అని తెలుసుకొని దానికి తగ్గట్టు ఆ స్లిప్ రింగ్స్కి కావాల్సిన ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఇస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే స్లిప్ రింగ్స్కి ఎక్కువ కరెంట్ మనం ఇస్తే లోపల ఎలక్ట్రోమాగ్నెట్ స్ట్రాంగ్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ స్టాటర్లో ఉన్న కాయిల్స్ని కట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, తిరుగుతున్న మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ స్టాటిక్గా ఉన్న కాయిల్స్ని కట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వలన అక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ తయారవుతుంది అనమాట. దట్ ఈస్ హౌ ఆల్టర్నేటర్స్ వర్క్. సో ఇట్లాంటి ప్రిన్సిపల్స్ అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, నేర్పిస్తూ ఉంటాము. ఇట్ ఈస్ ఫన్ టు లెర్న్. సో ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుందైతే మమ్మల్ని సంప్రదించండి. సో ఇది న్యూ రెగ్యులేటర్. ఇట్ కాస్ట్ అరౌండ్ 770 రూపాయలు, 750 రూపాయలు, 740 రూపాయలు ఉంటుంది. సో టీవీఎస్ లూకాస్ మేక్ ఇది. సో ఈ న్యూ రెగ్యులేటర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దాన్ని ఒకసారి ఆల్టర్నేటర్ అన్నీ మళ్ళీ ఫిక్స్ చేసేసి దాన్ని బెంచ్ టెస్ట్ చేయొచ్చు. సో న్యాచురల్గా పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేటర్కి బ్యాటరీ నుంచి వచ్చే కనెక్షన్స్ ఎలా ఉంటాయో అదేవిధంగా ఇచ్చి కీ ఆన్ చేసినప్పుడు ఆల్టర్నేటర్గా 2 పిన్ సాకెట్ ఉంటుంది కదా, ఆ సాకెట్కి మనం పాజిటివ్ సప్లై కానీ ఇస్తే మనకి ఈ డాష్ బోర్డ్లో ఉన్న బల్బ్ మనం బయటను చూపిస్తున్నాము, అది వెలుగుతుంది. ఎప్పుడైతే మన ఆల్టర్నేటర్ తిరగడం మొదలు పెడితే మీరు చూసారు కదా, బల్బ్ కొంచెం డిమ్ అయి ఆరిపోతుంది. ఎనఫ్ స్పీడ్ రాగానే ఆరిపోతుంది. దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ రెగ్యులేటర్ ఈజ్ వర్కింగ్ వెల్ అండ్ ఆల్టర్నేటర్ ఈజ్ ఆల్సో వర్కింగ్ వెల్. ఇప్పుడు ఇంకో పిన్, పై పిన్ ఏంటంటే రెవల్యూషన్స్ పర్ మినిట్, RPM సిగ్నల్ అది మనం కనెక్ట్ చేయగానే బల్బ్ వెలుగుతుంది. ఎప్పుడైతే మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తామో బల్బ్ ఇంకా బ్రైట్గా వెలుగుతుంది. సో ఇప్పుడు మనం అది సిమ్యులేట్ చేసినప్పుడు బల్బ్ కొంచెం చూసారు కదా బ్రైట్గా వెలుగుతుంది. సో ఆ బ్రైట్నెస్ వచ్చిందంటే RPM, సో ఈ RPM మీటర్ కూడా పనిచేస్తుంది. సో ప్రవీణ్ అన్న అబ్బాయి నా దగ్గర వర్క్ చేస్తున్నాడు. సో తనకి నేను వెల్డింగ్ అండ్ కార్ టింకరింగ్ నేర్పిస్తున్నాను. సో మిగతా వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళలోనే మధు, చంద్రశేఖర్, అజయ్ అండ్ హర్షవర్ధన్. సో వాళ్ళందరూ ఇద్దరు లోకల్ స్టూడెంట్స్, ఇంకో ఇద్దరు, ఒకరు ఖమ్మం నుంచి, ఇంకొకరు కొవ్వూరు నుంచి, శేఖర్ కొవ్వూరు నుంచి, అజయ్ గారేమో ఖమ్మం నుంచి. సో వీళ్ళు ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఎలక్ట్రికల్ అండ్ AC. థ్యాంక్ యూ. సో వీడియో మాత్రం మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డే. ఓకే.